హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నెట్. మీరు ఒక టెర్మినల్ నుంచి మల్టిపుల్ షెల్స్ని లాంచ్ చేసి మల్టిపుల్ ప్రాసెస్ని రన్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇన్ జనరల్ రియల్ టైంలో కొన్నిసార్లు మనం ఒక షెల్ నుంచి మల్టిపుల్ ప్రాసెస్ని రన్ చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రాసెస్ బాగా టైం కన్జ్యూమింగ్ అనమాట. అలాంటప్పుడు కరెంట్ టెర్మినల్ నుంచి రెస్ట్ సెషన్స్ని ఇండిపెండెంట్గా ఉంచడానికి మనం ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. ఆ కమాండ్ ఏంటంటే స్క్రీన్. బై డిఫాల్ట్ దీంట్లో ఇన్స్టాల్ చేయలేదు, మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టలేషన్ తెలిసిందే, మీరు యూజ్ చేసే డెబియన్ బేస్డ్ అయితే sudo apt install screen. అదే మీరు యూజ్ చేసేది RPM బేస్డ్ అయితే sudo dnf install screen. సో చిన్న ప్యాకేజ్. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏంటంటే ఈ కనిపిస్తున్న ఈ టెర్మినల్ నుంచి మల్టిపుల్ సెషన్స్ని ఇండిపెండెంట్గా మనం రన్ చేయొచ్చు అనమాట. దానికి మనం ఏంటంటే ఇండిపెండెంట్ సెషన్స్ని క్రియేట్ చేయాలి. SCREN స్క్రీన్ -s S ఫర్ న్యూ సెషన్ స్పేస్ డెమో. కొత్త సెషన్ పేరు మనం డెమో అని ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇన్ రియల్ ఏం జరిగిందంటే మనం ఒక స్క్రీన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. మనం ఇప్పుడు స్క్రీన్లో ఉన్నామో లేదో తెలుసుకోవడం కమాండ్ వచ్చేసి ఎకో STY. సో చూసారా, మనం 4830 అనే సాకెట్ నేమ్లో డెమో అనే సెషన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాం. సో మనం దీంట్లో మనం ఏంటంటే హెచ్టాప్ రన్ చేద్దాం. సో హెచ్టాప్ ఏంటంటే కంటిన్యూస్గా రన్ అయ్యే ప్రాసెస్ అనమాట. సో దీని నుంచి మనం బయటికి రావడానికి Ctrl+A+D అనగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిటాచ్ అయిపోతాం. ఒకసారి చూడండి, స్క్రీన్ -ls ఈ కమాండ్ యూజ్ చేయగానే చూసారా, ప్రజెంట్ డెమో అనే సెషన్ నుంచి మనం డిటాచ్ అయ్యాం. అలాగే మనం కొత్త సెషన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్క్రీన్ -s టెస్ట్. మన జనరల్గా ఏంటంటే మల్టిపుల్ ఇలా అటు ఇటు జంప్ అవడం వల్ల డౌట్స్ రావచ్చు అనమాట, ఎక్కడున్నాము అని. సో దాని కమాండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పినట్టు STY. సో చూసారా, ప్రజెంట్ మనం టెస్ట్ అనే సెషన్లో ఉన్నాం. దీంట్లో మనం వేరే ప్రాసెస్ రన్ చేయొచ్చు. sudo apt update -y. సో ఇక్కడ అప్డేట్ చేస్తాం. మనం ఇక్కడ నుంచి మళ్ళీ డిస్కనెక్ట్ వచ్చి దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+A+D. సో ఫస్ట్ టైం వింటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం వర్క్ చేసే కొద్ది ఈజీ అయిపోతుంది అనమాట. స్క్రీన్ -ls అనగానే చూడండి, మనం 2 సెషన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ 2 సెషన్స్ నుంచి డిటాచ్ అయిపోయాను అనమాట. సో మళ్ళీ ఈ సెషన్స్లోకి అటాచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ -R టు రీఅటాచ్, D టు డిటాచ్ టెస్ట్. సో చూసారా, ప్రీవియస్గా మనం రన్ చేసిన అప్డేట్ అనే కమాండ్ రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకటి అప్గ్రేడ్కి రెడీగా ఉంది, sudo apt upgrade. సో మీన్వైల్ మనం డిటాచ్ అయిపోదాం డెమో. సో చూసారా, హెచ్టాప్ రన్ అవుతూనే ఉందన్నమాట. అలాగా మనం ఒకే సెషన్ నుంచి మల్టిపుల్ సెషన్స్ని ఇండిపెండెంట్గా రన్ చేయవచ్చు అనమాట. ఈ స్క్రీన్ కమాండ్ యొక్క ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో ఒక టెర్మినల్ నుంచి ఒక TTYని మాత్రమే మనం రన్ చేయగలం అనమాట. మల్టిపుల్ TTYస్ని రన్ చేయలేం. అలాంటప్పుడు మనకి ఈ స్క్రీన్ కమాండ్ని యూజ్ చేయొచ్చు అనమాట. Ctrl+A+D డిటాచ్ అయిపోయాను. ఇలా మనం స్క్రీన్ కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదే స్క్రీన్ కమాండ్లో మీరు విండోస్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎ డెమో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇలా మనం స్క్రీన్ కమాండ్ యూస్ చేసి ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే కైండ్లీ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియో విజిబిలిటీ పెరుగుతుంది. సో అది నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఐ హోప్ యూ పీపుల్ విల్ లైక్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.